హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎవరైతే మంచి స్కోర్ చేసుకున్నారో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటి నుంచి ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ మరియు లాంగ్ జంప్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటుగా మెయిన్స్కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ కూడా మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మనకి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన న్యూస్ పేపర్ల గురించి క్లారిటీగా చూద్దాం. 5వ వంతే పాస్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 20.73% మంది అర్హత, 4,59,182 మంది పరీక్ష రాస్తే ఉత్తీర్ణత సాధించింది 95,029 మంది. వారికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు, ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక మండలి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి జనవరి 22వ తారీఖున పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి 4,59,182 మంది హాజరు కాగా దీనిలో కేవలం 95,209 మంది అంటే 20.73% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారంటూ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక కథనంలో మెన్షన్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి, ఏపీ నిరుద్యోగ ఐకాసా అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ కావడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఎట్టకేలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం కట్ ఆఫ్ మార్కులను ఎక్కువగా పెట్టడంతో రాత పరీక్షలో లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాసా రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిఖీ ఆరోపించారు. తక్షణమే కట్ ఆఫ్ మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అనేది ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల, అర్హత సాధించింది 95,208 మంది. ఇక్కడ 13 నుంచి 20వ తారీఖు వరకు స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. ఎవరైతే క్వాలిఫై అయిన 95,208 మంది క్యాండిడేట్లు ఉన్నారో వీరందరికీ కూడా మనకి ఈ నెల 13వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు వరకు స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ వస్తుంది. అక్కడి నుంచి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. రాత పరీక్షకు 91% హాజరంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. 5,09,579 మంది దరఖాస్తు చేయగా దీనిలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంది 5,03,487 మంది. ఇక్కడ పరీక్ష రాసింది వచ్చేసరికి 4,58,219 మంది. దీనిలో అర్హత సాధించింది కేవలం 95,208. ఇక్కడ మనకి క్లారిటీగా దీనికి సంబంధించి ఏ జిల్లాకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను కూడా మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. విజయనగరం 134, విశాఖపట్నం 187, నెక్స్ట్ మనకి విశాఖపట్నం రూరల్ 159, తూర్పుగోదావరి 298, రాజమహేంద్రవరం అర్బన్కి సంబంధించి 83, పశ్చిమ గోదావరి 204, కృష్ణా 150, విజయవాడ సిటీ 250, గుంటూరు రూరల్ 300, గుంటూరు అర్బన్ 80 పోస్టులు, ప్రకాశం 205, నెల్లూరు 160, కర్నూలు 285, కడప 325, అనంతపురం 310, చిత్తూరు 240, శ్రీకాకుళం 100, విజయనగరం 134, తిరుపతి అర్బన్ 110. మొత్తంగా మనకి 3,580 పోస్టులు. ఈ 3,580 పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పోటీ పడతారు. బాయ్స్కి గర్ల్స్కి కూడా ఈ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా సెపరేట్గా పోస్టుల వివరాలు అయితే ఉన్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి ఓన్లీ మెన్స్ మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ అనేవి జస్ట్ క్వాలిఫైయింగ్గా మాత్రమే ఉంటాయి. ఏపీఎస్పీకి సంబంధించి మార్క్స్ని అయితే కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ అర్హత సాధించిన క్యాండిడేట్లు 95,208 మంది అభ్యర్థులు. 13 నుంచి 20 వరకు అందుబాటులో స్టేజ్ 2 ఆన్లైన్ దరఖాస్తులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఉన్నారో కంపల్సరీగా స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది ఈ నెల 13 నుంచి యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే కూడా మన ఛానల్లో సెపరేట్గా నేను వీడియో చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీఎస్పీకి సంబంధించి చూసినట్లయితే శ్రీకాకుళానికి సంబంధించి 630, రాజమహేంద్రవరం డివిజన్కి సంబంధించి 630, నెక్స్ట్ మద్దిపాడు ప్రకాశంకి సంబంధించి ఈ డివిజన్కి సంబంధించి 630, చిత్తూరు 630. మొత్తం ఈ విధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చేసరికి ఓన్లీ మెన్స్కి మాత్రమే కేటాయించే విధంగా 2,520 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మహిళలు పోటీ పడే అవకాశం ఉండదు. ఓన్లీ మెన్స్కి మాత్రమే కేటాయిస్తారు. ఫిజికల్ ఈవెంట్స్లో వచ్చిన మార్కుల్ని కూడా ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకి అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఈవెంట్స్కి సంబంధించి మన ఛానల్లో సెపరేట్గా వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ఈవెంట్స్కి సంబంధించి ఏపీఎస్పీ కానిస్టేబుల్కి మార్క్స్ ఏ విధంగా కేటాయిస్తారనేది సెపరేట్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి
ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానివ్వండి, స్టడీ సర్టిఫికేట్లు కానివ్వండి, 1 to 10th క్లాస్ లేదా 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్లు, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ విధంగా ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి గ్యాదర్ చేసుకోవాలి. దీని గురించి కూడా సెపరేట్గా మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎస్ఐకి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల కావడం జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఎస్ఐకి సంబంధించిన అప్డేట్ లేటెస్ట్ న్యూస్ దగ్గర దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఎస్ఐకి అప్లై చేసేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆన్లైన్ అప్లికేషన్లో ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఎస్ఐకి సంబంధించిన ప్రిలిమినరీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ మనకి హాల్ టికెట్ జిరాక్స్, ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. నెక్స్ట్ బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ తీసుకువెళ్ళాలి. సేమ్ మనకి కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా జరిగిందో ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్ కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది. ఇక సెకండ్ స్టేజ్ అప్లికేషన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఆ లింక్ అనేది 13వ తారీఖు నుంచి యాక్టివేషన్ కావడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 95,208 మంది అర్హత. దీనికి సంబంధించి ఓసీ క్యాండిడేట్లు అనేవారు 3,008 మంది బాయ్స్ క్వాలిఫై అయ్యారు. గర్ల్స్ వచ్చేసరికి 453 మంది క్వాలిఫై అయ్యారు ఓసీ క్యాండిడేట్లో. ఇక బీసీఏకి సంబంధించి బాయ్స్ వచ్చేసరికి 9,549 మంది క్వాలిఫై అయ్యారు. గర్ల్స్ వచ్చేసరికి 1,591 మంది క్వాలిఫై అయ్యారు. బీసీబీకి సంబంధించి బాయ్స్ వచ్చేసరికి 7,779 మంది క్వాలిఫై అయ్యారు. గర్ల్స్ వచ్చేసరికి 1,505 మంది క్వాలిఫై అయ్యారు. ఈ విధంగా ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎంతెంతమంది క్వాలిఫై అయ్యారు అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి. అత్యధికంగా ఎస్సీ రిజర్వేషన్లో 28,435 మంది బాయ్స్ క్వాలిఫై అయ్యారు. గర్ల్స్ వచ్చేసరికి 7,852 మంది క్వాలిఫై అయ్యారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి కేవలం 60 మార్కులే. కాబట్టి ఇక్కడ మొత్తం పర్సంటేజీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లే సగం క్యాండిడేట్లు అయితే ఉన్నారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఉన్నారో ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ చేసి మెయిన్స్లో గట్టిగా ప్రిపరేషన్ చేసినట్లయితే ఇక్కడ పోటీ కూడా చాలా తక్కువగానే ఉంది. కాబట్టి కొలువు కూడా ఈజీగా సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. గర్ల్స్కి అయితే ఇంకా చాలా ఈజీగా పోస్ట్ వచ్చే అవకాశం. మళ్ళీ ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్లో కూడా చాలామంది ఫిల్టర్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఉన్నారో ముందు ఫిజికల్ ఈవెంట్స్తో పాటుగా మెయిన్స్పై కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే 26 తర్వాత ఉద్యమ కార్యాచరణ అంటూ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 60 మార్క్స్ కింద పెట్టారు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ కూడా 60 మార్కులే క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద ఉంది. మళ్ళీ ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి తెలంగాణలో 40, 50, 60 కింద తగ్గించారు. మళ్ళీ ఇక్కడ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏవైతే అవకతవకలు ఉన్న ప్రశ్నలు ఉన్నాయో, కొద్దిగా కన్ఫ్యూజ్డ్ ప్రశ్నలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ పేపర్లో 3 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అటువంటి ప్రశ్నలకు తెలంగాణలో యాడ్ స్కోర్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కీ చేంజెస్ మాత్రమే జరిగినాయి. ఓవరాల్గా చూసినట్లయితే మళ్ళీ ఒక 9 మార్కులు తగ్గించారు. ప్రస్తుతం తెలంగాణలో కానిస్టేబుల్ కట్ ఆఫ్ అనేది ఓసీ క్యాండిడేట్లకి 51, బీసీ క్యాండిడేట్లకి 41, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేవలం 31 మార్కులుగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కట్ ఆఫ్ మార్కులు ఒక 5% తగ్గించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఓకే గైస్, ఇది ఇవాల్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.